నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్స్ తోటి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఒక పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపింది. యుద్ధ విరమణ, ప్రాంతీయ భద్రత, ఆంక్షల తొలగింపుతో పాటు ఇతర డిమాండ్లను ప్రస్తావించింది. 30 రోజుల్లోపు పరిష్కరించాలని అగ్రరాజ్యాన్ని కోరింది ఇరాన్. అలాగే అమెరికా ప్రతిపాదించిన 9 అంశాల ప్రణాళికకు 14 అంశాల వివరణాత్మక ప్లాన్తో ఇరాన్ సమాధానమిచ్చింది. లెబనాన్తో సహా అన్ని యుద్ధాలను ముగించాలని టెహ్రాన్ పిలుపునిచ్చింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక సంధికి బదులుగా 30 రోజుల్లోగా యుద్ధం శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారాన్ని కోరింది. దీంతో పాటు తమపై మళ్లీ దాడులు చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతంలో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, తమపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని ప్రతిపాదనలు ప్రస్తావించింది. హర్ముజ్ జలసింధులో దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి. యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమే తమ ప్రతిపాదనల లక్ష్యమని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజిం గరీబాబాదీ తెలిపారు. దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలా లేదంటే ఘర్షణ వైఖరిని కొనసాగించాలా అనే నిర్ణయం ఇప్పుడు అమెరికానే తీసుకోవాలన్నారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. టెహ్రాన్ ప్రతిపాదనలపై ట్రంప్ స్పందించారు. త్వరలోనే తాను సమీక్షిస్తానని ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు. దశాబ్దాలుగా టెహ్రాన్ చేసిన చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోలేదన్నారు. కాబట్టి ఇరాన్ ప్రణాళిక ఆమోదించేలా ఉంటుందని తాను అనుకోవడం లేదు అన్నారు. అమెరికా 2 నెలల యుద్ధ విరమణను ప్రతిపాదించగా ఇరాన్ దానిని తిరస్కరించింది. అన్ని ప్రధాన సమస్యలను 30 రోజుల్లోనే పరిష్కరించాలని పట్టుబట్టింది. భవిష్యత్తులో సైనిక దాడులు జరగకుండా హామీ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతుంది. తమ సరిహద్దు ప్రాంతాల నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని, నౌకాదళ దిగ్బంధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తోంది. డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్. ఒక పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపించింది. యుద్ధ విరమణ, ప్రాంతీయ భద్రతా ఆంక్షల తొలగింపుతో పాటు ఇతర డిమాండ్లను ప్రస్తావించింది. 30 రోజులలోపు పరిష్కరించాలని అగ్రరాజ్యాన్ని కోరింది ఇరాన్. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. 30 రోజులుగా శాశ్వత పరిష్కారాన్ని కోరడం వెనుక అసలు వ్యూహం ఏమీ ఉండొచ్చు అంటారు? ఇది ఒత్తిడి తెచ్చే ఎత్తుగడలా లేక నిజాయితీతో కూడిన దౌత్య ప్రయత్నమా? మురళీ మనోహర్ గారు. వాస్తవానికి బయటికి కనిపించేది అండి, మనం ఇరాన్ ఒత్తిడిలో ఉండాలి, ఇరాన్ సమస్యల్లో ఉండాలి. ఆర్థిక సమస్యలు, ప్రజల తిరుగుబాటు, ఆకలి సమస్యలు అన్ని ఇరాన్కు ఉన్నాయి. కానీ చూస్తుంటే ఇరానే బెట్టు చేస్తుంది కనుక యుద్ధ విరమణన, ఘర్షణన ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి అని అమెరికాకు సవాల్ చేస్తుంది ఇరాన్. ఇది అందరినీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ తన ఒత్తిడి తనకు ఉన్నప్పటికీ కూడా ప్రపంచమే ఒత్తిడిలో ఉంది. ప్రపంచమే ఈ హార్మోజ్ జలసంధి దిగ్బంధనం కావడంతో ప్రపంచం ఉంది కనుక ముఖ్యంగా ఏంటివి వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు.
కనుక వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా ఒత్తిడిలో ఉన్నాయి. కనుక ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ క్రూడ్ సప్లై ఆగిపోయింది యుద్ధంతో. అవి సప్లై అవుతాయి ఇతర కంట్రీసే. కనుక ఇరాన్ కూడా పరిస్థితి కూడా అదే. అయినప్పటికీ కూడా బెట్ చేయడం ఏంటి అంటే ప్రపంచం అంతా అమెరికాను లొంగదీస్తుంది, అమెరికానే దిగి వస్తుంది చచ్చినట్టుగా. సమస్య ఇప్పుడు నాది కాదు, ఇది అమెరికా సమస్య అన్నంతగా. ఎందుకంటే ఈ 9 సలహాలతోటి ఆయన అమెరికా చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో వాటిని ఇరాన్ తిరస్కరించడం అనేది ఇరాన్ చేసినటువంటి ధైర్యం. పైనుంచి తానే 14 సలహాలతోటి వీటితోటి ప్రతిపాదనతోటి కొత్తగా పంపించారు. ఇది పాకిస్తాన్ ద్వారానే పంపిస్తున్నారు. సరే, టెహ్రాన్ యొక్క అధికారిక మీడియా దీన్ని ఒప్పుకున్నది, పంపించినట్టు మాట్లాడినట్టు. అనేక డిమాండ్స్ అన్ని కూడా 14 డిమాండ్స్ అన్ని కూడా పెట్టినట్టుగా ఇవన్నీ టెహ్రాన్ చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ మొత్తము వ్యవహారంలో పాకిస్తాన్ కేవలం పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తుంది. ఇటు లెటర్స్ తీసుకుపోయి అటు అందించడం, ప్రేమలేఖలు అందించే బ్రోకర్ పని పాకిస్తాన్ చేస్తూ ఉంది. కానీ ఎందుకంటే దానికి ఉన్నటువంటి వాల్యూ ఏం లేదు ఇక్కడ. దాని యొక్క మీడియేటర్ గా తన మాటకంటూ ఒక వాల్యూ ఉంది. ఇరాన్ వింటుంది అంటే ఇరాన్ అసలే వినదు. అమెరికా పెద్దన్న పాత్ర నిర్వహిస్తూ ఉంటుంది. అయినా సరే తప్పదు కనుక అమెరికా చెప్పింది తాను చేస్తూ ఉంది. కానీ జరుగుతున్నది ఏంటి అనే విషయం మనం ఆలోచించినట్టయితే ఇప్పుడు ఎవరు బలంగా కనిపిస్తున్నారు, ఎవరు బెట్టు చేస్తున్నారు, ఎవరు బలహీనంగా కనిపిస్తున్నారు, ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రపంచ వేదిక పైన కనపడుతున్నది. ఏంటంటే అమెరికానే ఓ రకంగా బిగ్గింగ్ స్టేజ్ లో ఉంది. అయ్యా, ఈ 9 విషయాలు నేను పంపాను, అసలు నువ్వు చూడు, వెంటనే నువ్వు ఓకే చేయంటే వాటిని తిరస్కరిస్తూ నేను ఈ 14 పంపిస్తున్నాను, వీటి చూడు అని చెప్పేసి ఎక్స్ట్రా డిమాండ్స్ పంపించారు. పోనీ ట్రంప్ ఇంకా తెలియదా అంటే తెలుసు. ట్రంప్ ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటాడు. తను ట్విట్టర్ ద్వారా స్పందిస్తాడు, తర్వాత మీడియా ద్వారా స్పందిస్తాడు. ఆయన ఏమన్నాడు, చూశాను, పరిశీలిస్తున్నాను, తొందరలోనే దీనికి నేను జవాబు చెప్తాను, ఆయన ఇది అంత ఆమోదయోగ్యంగా ఏం కనిపించడం లేదు అని నెగిటివ్ గానే చెప్పాడు. అందుకని మనం చూడాల్సింది ఏంటంటే ఎవరిని డిమాండ్లు చేస్తున్నారు, ఎవరు బలహీనంగా కనిపిస్తున్నారు, ఈ విషయాన్ని నేను ఈ విధంగా చూస్తున్నాను. మురళీ మనోహర్ గారు, పాకిస్తాన్ మధ్యవర్తిగా ఎంచుకోవడం వెనుక ఇరాన్ ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? ఇది వాషింగ్టన్ తోటి ప్రత్యక్ష చర్చలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందంటారా మురళీ గారు? చక్రి గారు, మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే ఇరాన్ మీరు అన్నట్టు పాకిస్తాన్ ను సెలెక్ట్ చేసుకోలేదు. ఇరాన్ కి ఇష్టమే లేదు పాకిస్తాన్ అంటే. మొట్టమొదటి నుంచి కూడా ఇరాన్ పాకిస్తాన్ యొక్క దౌత్యాన్ని, మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించింది. పైగా మొన్న ఈ మధ్యలో కామెంట్ కూడా చేసింది, అసలు మేము పాకిస్తాన్ యొక్క మధ్యవర్తిత్వాన్ని మేము యాక్సెప్ట్ చేయమని కూడా చేసింది. కాకపోతే అమెరికానే పాకిస్తాన్ ఒత్తిడి చేసి పంపిస్తుంది, వెళ్ళు నువ్వు మాట్లాడు అని. ఒకటి మునీర్ యొక్క వైఫ్, ఆమె షియా కనుక, ఇరాన్ అంటేనే షియాల దేశం కనుక దాన్ని బేస్డ్గా మునీర్ను అక్కడికి పంపించారు. మునీర్తో వాళ్ళు మాట్లాడారు, కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది. ఆయన మునీర్ సున్నీ కానీ మునీర్ వైఫ్ షియా, అలాంటి ఒక బంధుత్వాన్ని కలుపుకొని కొద్దిగా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకున్నారు తప్పితే ఈ ఇరాన్ కు ఏ రోజు కూడా పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండదు, ఎలర్జీ కూడా ఉంటుంది. అట్లా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడైతే ఇరాన్ పాకిస్తాన్ అప్పుడు ప్లాట్ఫామ్ అయితే ఇచ్చింది. ఇంతకుముందు ఫస్ట్ టైం టాక్స్ జరిగినప్పుడు ఇద్దరు ఇక్కడికి వచ్చారు, పాకిస్తాన్కి వచ్చారు. కానీ ఎడమొహం పడమొహం అని అంటారు. వాళ్ళు ఒక హోటల్లో ఉన్నారు, వీళ్ళు ఒక హోటల్లో ఉన్నారు. అమెరికా వాళ్ళు జేడీ వ్యాన్స్ ఒక దగ్గర ఉన్నారు, వీళ్ళు ఒక దగ్గర ఉన్నారు. ఒక రోజు అంతా విడివిడిగా పాకిస్తాన్ అక్కడ వెళ్ళి వాళ్ళు చెప్పింది తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం ఇలాంటివి చేసింది. తర్వాత సరే ముగింపు దశలో ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చారు, మాట్లాడారు. మేము ఈ టాక్స్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం, కనుక ఇవి ఫెయిల్ అయిపోయినాయని చెప్పేసి వెళ్ళిపోయారు, ఎక్కడి వాళ్ళు వెళ్ళిపోయారు. అది జరిగినటువంటి తీరు. కనుక కంఫర్ట్ గా లేదు అక్కడ. పాకిస్తాన్ నుంచి అడిషనల్ గా
అక్కడ యాడ్ అవుతున్నది ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఎక్కడో ఓ దగ్గర అందరూ చుట్టాలంతా కలిసి చూడండి ఒక ఫంక్షన్ హాల్ లాంటిది తీసుకుంటారు. అవును. కనుక ఫంక్షన్ హాల్ అనేది కేవలము వాడుకునే ఒక వేదిక తప్పితే అవును. అదొక శాశ్వతమైనటువంటి ఇది ఏమీ ఇవ్వదు. అవును. అలాగే పాకిస్తాన్ కూడా అలాంటిదే. ఒక రెంటెడ్ బిల్డింగ్ లాంటిది కాసేపటికి తప్పితే హ్మ్. వాళ్ళ వలన ఒరుగుతున్నది గాని, వాళ్ళ గుడ్ ఆఫీసెస్ అంటాం ఇంగ్లీష్‌లో మనం. అంటే వాళ్ళకున్న సంబంధాలు, దౌత్య సంబంధాలు అమెరికాతో, లేకపోతే ఇరాన్‌తో ఉన్నటువంటి చరిత్ర, హ్మ్. సంస్కృతి ఇవన్నీ తోడవుతాయి. అంటే దానికి కారణంగా ఏమవుతుంది అనంటే రాజీకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ యొక్క స్నేహం కారణంగా, హ్మ్. పెద్దరికం కారణంగా. పెద్దరికం అనేదే లేదు. కేవలం పప్పెట్‌గా అమెరికా పప్పెట్‌గా పాకిస్తాన్ పనిచేస్తున్నటువంటి తీరు మనం చూస్తాం. హ్మ్. అందుకే బేసిక్‌గా ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంది అంటే, దౌత్యం ఏదైతే మధ్యవర్తిత్వం చేసే దేశానికి ఆ స్టేటస్ లేకపోవడం అనేది దీంట్లో ఉన్నటువంటి పెద్ద ఆహ్, లోటు అని చెప్పుకోవచ్చు. రెండో విషయం ఏందంటే అమెరికా లాంటి ఒక పెద్ద దేశం పాకిస్తాన్‌ను పప్పెట్‌గా వాడుకొని పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేయించడం అనేది కూడా దీంట్లో వాల్యూ పోయింది. ఇరాన్ కూడా దాన్ని అందుకే సీరియస్‌గా తీసుకోవడం లేదనేది ఏది ఏమైనా చర్చలు జరగాలి. మాట సంబంధం అన్న మినిమమ్ రిలేషన్ ఒకటి కమ్యూనికేషన్ కొరకు ఎవడో ఒకడు ఉండాలి గనుక పోస్ట్ మ్యాన్. ఇప్పుడైతే పాకిస్తాన్ పనిచేస్తుంది. కానీ దీని ద్వారానే ఇరాన్ చెప్పినటువంటి విషయం ఏమంటే వాషింగ్టన్‌కు కమ్యూనికేట్ చేసింది. అయ్యా నువ్వు 9 విషయాలు పంపించావు. మాకు ఇవి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. మీరు ఈ 11, 14 విషయాలు మీరు పరిశీలించండి హ్మ్. అని సింపుల్‌గా పేపర్‌ని ఒకటి పంపించింది. అయితే ఇండియా, అమెరికా ఉద్రిక్తలు అలాగే కొనసాగుతున్నాయి. ఎందుకంటే అక్కడ క్యాంప్ ఏసింది. హర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా తన షిప్స్ యుద్ధ విమానాలతో క్యాంప్ ఏసింది. ఏ యొక్క షిప్ కూడా ఏ దేశం యొక్క షిప్ కూడా అక్కడ కదలలేని ఒక స్థితి ఏర్పడ్డది. కనుక ఆయిల్ అనేది ఎక్కడికి ఏ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం లేదు. కనుక ఇటువంటి ఉద్రిక్తల మధ్యన చిన్నగా ఈ 14 అంశాలు పంపేటప్పుడు మీరు గనుక చూస్తే చక్రి గారు ఈ డిమాండ్స్ ఏమనున్నాయి? లెబనానే డిమాండ్ చేస్తుంది. అనేక రకాల మీరు యుద్ధం ముగించడానికి మాకు కొన్ని ఇవి కావాలి. వెసులుబాటు కావాలి. హ్మ్. మాకు మీరు యుద్ధం అంటే కేవలం ఇరాన్‌తోనే కాదు. యుద్ధం అంటే ఇరాన్‌తోనే కాదు. అంటే లెబనాన్‌తో కూడా అక్కడ జరుగుతుంది. ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ యుద్ధం జరుగుతా ఉంది. కనుక యుద్ధం అన్ని వైపుల నుంచి క్లోజ్ కావాలి అని మేము కోరుకుంటున్నాం. కేవలం మీరు మాతో మాట్లాడుతున్నారు. కనుక మీరు తాత్కాలికంగా 2 నెలలు ఆపేయండి, విరమణ చేయండి అని మీరు అంటున్నారు. విరమణ చేయడానికి మేము సిద్ధంగా లేము. అంటే వాళ్ళేమంటున్నారంటే ఆయుధాలను ఉపయోగించకుండా ఒక 2 నెలలు మనము ఆపేద్దామని అమెరికా ప్రపోజ్ చేస్తే, నేను ఆపే ప్రశ్నే లేదని చెప్తుంది. అంటే ఓ రకంగా యుద్ధం ఆపే స్థితిలో లేదు. ఇరాన్ చెప్తూ ఉంది. హ్మ్. రెండవది మాకు భద్రత ఏంది? ప్రాంతీయ భద్రత మా చుట్టుపక్కల మాకు భద్రత మీరు ఇస్తారా? కల్పిస్తారా? గ్యారంటీ ఇస్తారా? మా పైన ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దీంట్లో మాకు ఆంక్షలున్నాయి. మా మీద ఆంక్షలు ఎత్తివేయాలి అని డిమాండ్ చేస్తోంది. కనుక అంతేకాదు ఈ 2 డిమాండ్‌లు ఆంక్షల తొలగింపు, ప్రాంతీయ భద్రత ఈ రెండిటిని ఇతర డిమాండ్‌లతో ముడిపడి ఉన్నాయి గనుక మీరు ఈ రెండిటిని పెట్టుకొని మీరు ఆలోచించండి. యుద్ధము 30 రోజుల్లో పరిష్కారం కావాలి అని చెప్తుంది. అమెరికా ఏమంటుంది? 60 రోజుల వరకు మనం ఏ యుద్ధం చేయకూడదు, విరమణ చేయాలి, కాల్పుల విరమణ చేయాలి, కాల్పులు జరుపుకోకూడదు అని అమెరికా అంటుంటే, అరే 60 రోజుల వరకు కాదు 30 రోజుల్లోనే క్లోజ్ చేయాలి. అట్లయితే చేయండి లేకపోతే లేదు. అని ఇంత గట్టిగా ఈ ఏది ఇరాన్ మాట్లాడడం అనేది అసలు ఎవరు ఎవరిని లొంగిపోమని అడుగుతున్నారు అనేది మనకు అర్థం కానటువంటి విషయం. ఇంకొకటి ఏమంటుందంటే ఇరాన్ అనేక దేశాల్లో వీళ్ళ యొక్క ఆస్తులను స్తంభింపజేసింది అమెరికా చాలా రోజుల నుంచి, ఇప్పటి నుంచి కాదు. హ్మ్. కనుక అవన్నీ కూడా మీరు ఎత్తివేయాలి. మా ఆస్తులను విడుదల చేయాలి. ఆంక్షలను ఎత్తివేయాలి. హార్మూజ్ జలసంధి దగ్గర దిగ్బంధనాన్ని తొలగించేసేయాలి. మీరు వాపస్ వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అవును. కనుక ఇటువంటి డిమాండ్స్ అన్ని పెట్టినప్పుడు ట్రంప్ ఏమంటాడు? ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఒప్పుకుంటాడా? ఇది అయ్యే పనేనా? కనుక
అంతేకాదు చివరి డిమాండ్ ఒకటి ఉంది చక్రి గారు. హ్మ్. యుద్ధం చేసినందుకు మాకు ఎంత నష్టమైంది, అవును. మేము రాసిస్తాం ఎంత నష్టమైందో, ఈ నష్టం మొత్తం మాకు చెల్లించాలి అవును. అని యుద్ధం వల్ల జరిగిన మౌలిక సదుపాయాల నష్టానికి అమెరికా ఆర్థికంగా ఆ, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. డిమాండ్ చేస్తుంది. హ్మ్. అమెరికా ఇప్పుడు యుద్ధం చేసిన పాపానికి అమెరికా డబ్బులు చెల్లించాలి. ఇది అవుతుందా అనేది అవును. నాకు అంటే స్వయంగా విదేశాంగ మంత్రి కామేజ్ బాబారి అని ఆయన ఆయన్నే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఎవరు? ఇరాన్ విదేశాంగ మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఈ అమెరికా ఎట్లా స్పందిస్తుందో అందరూ వెయిట్ చేస్తున్నారు కనుక మెయిన్గా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాయింట్ మీద అమెరికా ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. చూడాల్సిందే. ఈ హ్మ్. దౌత్యమా అవును. ఘర్షణ అనేది హ్మ్. మీరు తెలుసుకోండి, మేం కాదు అని అంటుంది. అంటే మేము రెండిటికి రెడీ. ఎందుకంటే మాకు జాతీయ ప్రయోజనాలే మాకు చాలా ముఖ్యం, హ్మ్. మా జాతీయ భద్రతే మాకు ముఖ్యం. ఈ రెండిటి కోసం మేము దేనికైనా తెగిస్తాం. కమా దౌత్యమా అంటే శాంత అశాంత, దౌత్యమా లేకపోతే ఘర్షణనా, ఏది కావాలి మీరు తెలుసుకోండి, మేం కాదు అని చెప్పేసి ఇంత ధైర్యంగా ఇరాన్ అమెరికాకు ఓ రకంగా చెప్పాలంటే చక్రి గారు హ్మ్. ధమ్కి ఇచ్చిందని అంటాం మన భాషలో. అవును. కానీ ట్రంప్ ఇప్పుడు ఏమనాలి? ట్రంప్ నాలుగు ఖర్చున్నాడు, ఏం చెప్పలేక పరిశీలిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ నుంచి అనుమతి లేదు యుద్ధం చేయడానికి ఇంకా. కనుక ఇప్పుడు విరమించి ఈ యుద్ధం అయిపోయిందని చెప్పి కొత్తగా మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయాలి. హ్మ్. చేయాలంటే ఈ లోపల కాంగ్రెస్ నుంచి అనుమతి కావాలి. ఆ సమయం కొరకు ఆయన అడుగుతున్నాడు. 2 నెలల సమయం దొరికితే ఆయన అది తెచ్చుకోగలుగుతాడు. కానీ ట్రంప్ ఒక మాట అన్నాడు. ఏమనంటే 47 ఏళ్లుగా మీరు ఇప్పుడు కాదు, అంటే ఖమైనీ పెద్ద ఖమైనీ ఏమైనా చనిపోయాడు, ఆయన రిజిమ్ నుంచి ఇప్పటి వరకు 47 ఏళ్లుగా మానవాళి పైన మీరు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, ఇంకా మీరు మూల్యం చెల్లించుకోనే లేదు అని అంటున్నాడు. కనుక మేము పరిశీలిస్తాం ఈ విషయం. అంటే అర్థం ఏంటంటే చెల్లించాల్సింది మేం కాదు, హ్మ్. మీరు చెల్లించాలి. ఎందుకంటే వీళ్ళు టెర్రరిస్ట్ సంస్థలను ఇజ్రాయెల్ పైకి పుసిగొల్పారు కదా. ఏదైతే హమాస్ లేకపోతే ఈ 3 సంస్థలు ఉన్నాయి కదా, అవన్నిటిని మిలిటెంట్ సంస్థలను తయారు చేసి లెబనాన్‌లో, సిరియాలో పెట్టి ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయించారు. కనుక ఇవన్నీ చేశారు, పాపాలు చేశారు మీరు. అందుకని దాన్ని ఇంకా 47 ఏళ్లుగా మీరు చేసిన పని మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఓ రకంగా ట్రంప్ కూడా వాళ్ళకి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, మీ కథ పూర్తి కాలేదు అని. కాకపోతే అమెరికా ట్రంప్ యొక్క చేతులకు ఏమంటాం బందీ అయ్యి ఉన్నాడు. ఎందుకంటే ఆయన యుద్ధం చేయడానికి కావాల్సిన అనుమతులు కాంగ్రెస్ నుంచి లభించలేదు. అందుకే కాస్త మెతకగా కనిపిస్తున్నాడు. కానీ ఏది ఏమైనా యుద్ధం అంటూ ఇంకా కొనసాగితే తీవ్ర నష్టం ఉంటుంది. పూర్తి మానవాళికే ఈ నష్టం ఉంటుంది. ఇండియాకు కూడా ఈ నష్టం ఉంటుంది. ఇప్పటికే మనము భరించలేనటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూస్తే గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. రేపు డొమెస్టిక్ గ్యాస్ కూడా ఎందుకంటే గ్యాస్ సప్లై ప్రధానంగా మనకు లేదు. డీజిల్ పెట్రోలియం పదార్థాలకి ఇబ్బంది లేదు. అయితే వెంటనే మనం యుఏఈని ఆపరేట్ చేస్తున్నాం ఒకవైపు. యుఏఈ అనేది వీటి నుంచి బయటికి వచ్చేసింది. ఓపెక్ కంట్రీస్ నుంచి అసలు అది పెద్ద రాజకీయం కనుక బయటికి రావడం వల్ల భారత్కు కాస్త మేలు కలుగుతుంది. మనకు డీజిల్ సప్లై, ఇవన్నీ ఆయిల్ సప్లై కొనసాగే అటువంటి అవకాశం ఒకటి ఏర్పడ్డది. కనుక మోడీ ప్రభుత్వం ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అనేటువంటి పనిలో మన ప్రభుత్వం ఉంది. ప్రజలకు తక్కువ అసౌకర్యం కలిగించేటువంటి పని ప్రభుత్వం చేస్తూ ఉంది. కనుక ఏది ఏమైనా అని భారత ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే చుట్టూ దేశాల్లో ఎక్కడ కూడా శాంతి లేదు, ఇప్పుడు భోజనం లేదు, సప్లైస్ అన్ని ఆగిపోయినాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైంది అనేక దేశాల్లో. ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి పాకిస్తాన్ లేకపోతే ఇతర దేశాలన్నీ కూడా, అమెరికాలో కూడా $2 ఉండే పెట్రోల్ ఈరోజు $4.5 పెరిగిపోయింది. రేపో మాపో ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. అమెరికాలో కూడా సాధారణ జీవితము సాధారణంగా లేదు, చాలా టఫ్ గా నడుస్తుంది. అందుకే మనం అర్థం చేసుకోవాలి, మనమే కాస్త హ్యాపీగా ఉన్నాము మోడీ గారి చర్యల కారణంగా. చూడాలి ఈ యుద్ధం ఎలా ఉంటుంది, ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఈ అసలు శాంతి నెలకొంటుందా, మళ్ళా చర్చలు జరుగుతాయా, ఇది అందరికీ ఉత్కంఠ రేపేటువంటి విషయం చక్రి గారు. అయితే
మురళి గారు, ఈ 14 ప్రతిపాదనల వెనక, ఈ 14 అంశాల ప్రతిపాదనల వెనక కేవలం ఇరాన్ మాత్రమే ఉందా? లేక రష్యా, చైనా వంటి ఇతర దేశాల పరోక్ష మద్దతు కూడా ఏమైనా ఉందంటారా మురళి గారు? తప్పకుండా చైనా ఉంటుంది. చైనా హ్మ్. దీన్ని చాలా keen గా ఫాలో అవుతుంది. అందరికన్నా ఒత్తిడిలో ఉన్న దేశం చైనా. ఎందుకంటే మనకెంత అవసరం ఉందో హ్మ్. ఆయిల్ అనేది చైనాకు అంతే అవసరం ఉంది. అవును. అంటే యుద్ధము వెంటనే ఆగిపోవాలి అనే కోరిక చైనాకు ఉంది. హ్మ్. అందుకే చాలా keen గా ఫాలో అవుతుంది. ఇరాన్‌కు ఆయుధాలను సప్లై చేస్తుంది. హ్మ్. ఎక్కడికక్కడ టెక్నాలజీని సప్లై చేస్తుంది. డ్రోన్స్ కూడా నిన్న ఒక ప్రకటన వచ్చింది ఇరాన్ నుంచి. మేము పాత డ్రోన్స్ ఏదైతే షహీద్ 126 డ్రోన్స్ హ్మ్. మాత్రమే కాదు, ఇప్పుడు మాకు కొత్త డ్రోన్స్ వచ్చాయి, అంతకన్నా పవర్ఫుల్ ప్రదర్శించారు. అవి అవి వాడబోతున్నారు. మిసైల్స్ కూడా కొత్త మిసైల్స్ వచ్చాయి. అవి కూడా ఏమంటారు, ప్రదర్శించారు వాళ్ళ మిసైల్స్ ను. హ్మ్. అంటే అర్థమేది, మేము యుద్ధానికి రెడీగా ఉన్నాం. మా దగ్గర మిసైల్స్ లేక కాదు, లేకపోతే ఇంకా కొత్త మిసైల్స్ వచ్చినాయి, కొత్త డ్రోన్స్ వచ్చినాయి, మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నామనే. అంటే ఇదంతా కూడా చైనా, మీరు చెప్పినట్టుగా చైనా యొక్క ఇది ఉంది. టెక్నాలజీ కాదు, కే- సమాచారం సేకరణ కూడా, సమాచారం కూడా ఎప్పటికప్పుడు డేటా సప్లై అనేది చైనా చేస్తుంది. అమెరికా మూమెంట్, ప్రతి మూమెంట్ ఇప్పుడు ఇరాన్ కు చేరుతుంది. ఇరాన్ కు టెక్నాలజీ లేదు, ఇరాన్కి అన్ని ధ్వంసమైనాయి. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం ధ్వంసం అయిపోయింది. హ్మ్. ఇరాన్ నేవీ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఏవీ లేవు వాళ్ళ దగ్గర. కేవలం రెండే రెండు మిసైల్స్ ఉన్నాయి, భారీ ఎత్తున మిసైల్స్ ఉన్నాయి. అవును. ఇంకో ఏడాది యుద్ధం చేసేంత మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. హ్మ్. అది ఒకటి బలం, వాళ్ళ బలం అంతా కూడా. రెండవది డ్రోన్స్ కూడా కొంత ఉన్నాయని చూపిస్తున్నారు. అవి ఉంటే, మూడవది బలమంతా ఏంటి అంటే వాళ్ళ టెరిటరీ, వాళ్ళ యొక్క కొండలు కూనలు ఉండేటువంటి భూభాగము, అక్కడికి వీళ్ళెవరు రాలేరు. హ్మ్. వస్తే బ్రతికి బ్రతికి బయట పడలేరు. ఇలాంటి ఒక స్థితి ఇరాన్ లో ఉంది. ఇరాన్ యొక్క ధైర్యం అంతా అదే. రండి మీరు చెప్తాం, మా మా దగ్గరికి రండి, మీ సంగతి చెప్తాం అన్నట్టుగా ఇరాన్. ఈ మూడు దాని యొక్క బింకెపు, దాని యొక్క బలం, కానీ మిగతా ఏవి లేవు. చైనా మాత్రం తప్పకుండా ఉంది వెనకాల. చైనా కనుక యుద్ధం విరమించుకోవాలని ఒక మాట చెప్తే విరమిస్తాం. బహుశా చైనా కూడా యుద్ధం అంటే ఇరాన్ పూర్తిగా లొంగిపోకుండా, ఇరాన్ కు నష్టం జరగకుండా చైనా గైడ్ చేస్తుంది వెనకాల. చైనాను చూసుకునే ఇలా మాట్లాడుతుంది ఇరాన్ అని మనం అనుకోవాలి. ఆ విధంగా రష్యా కూడా సపోర్ట్ ఉంది, మారల్ గా సపోర్ట్ ఉంది. ఎందుకంటే రష్యా ఇప్పటికే తన యుద్ధంలో ఉంది కనుక ఎక్కువగా జోక్యం లేకపోయినా ఒక మారల్స్, నైతికమైనటువంటి మద్దతు అయితే రష్యాది కూడా ఉంది. అమెరికాకు ఈ భయం ఉంది ఎప్పుడు కూడా. ఈ మూడు దేశాలు, ఇండియా, అమెరికా, చైనా ఒక్కటైతే ప్రాబ్లం అనేది అమెరికాకు తెలుసు. అందుకే మనం అదొక్కటే ఆశించాలి, తగ్గుతుంది అమెరికా అని. మురళి గారు, ఈ 30 రోజుల గడువులో ఇరాన్, లెబనాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇది మరింత ఘర్షణకి ఏమైనా దారితీసే అవకాశం ఉందంటారా మురళీ మనోహర్ గారు? ఎస్, ఒకటేమో అమెరికాకు ఇష్టమేం లేదు, హ్మ్. తగ్గాలి అనేటువంటి అమెరికాకు ఉంది. అసలు ఈ యుద్ధమే అమెరికా యుద్ధం కాదు. ఈ యుద్ధం అంతా ఎవరిది అంటే ఇజ్రాయిల్. కనుక ఇజ్రాయిల్ కోసం అమెరికా యుద్ధం చేస్తుంది తప్పే, అమెరికాకు ఇరాన్తో ఇప్పటికిప్పుడు యుద్ధం. ఒకటే ఒక ఇంట్రెస్ట్ అమెరికాకు ఉన్నది ఏంటంటే, ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నావో కొరకరాని కొయ్య ఒక ఇరాన్ ఒక్కటే. అన్ని దేశాలు తమ మాట వింటాయి, ఇరాన్ ఒక్కటి వినదు. కనుక అమెరికన్ డాలర్లో అమ్మాలి. అన్ని దేశాలు, ఒపెక్ కంట్రీస్ అన్ని కూడా అమెరికన్ డాలర్స్ లోనే అమ్ముతాయి, అమెరికన్ డాలర్స్ లోనే కొంటారు. ఇది వెనెజులా ఉంది ఉదాహరణకు. వెనెజులా కూడా వినేది కాదు, అమెరికా డాలర్స్ ను ఉపయోగించేది కాదు, తమ తమ నేటివ్ కరెన్సీలోనే అమ్ముకునేది. అందుకని వెనెజులాని కొట్టేశారు. ఇంకెన్నో దేశాలు, ఏ దేశాలు అయితే, ఇప్పుడు ఇరాన్ కూడా అదే విషయంలో కోపం అమెరికా. కనుక ఆయిల్ అనే విషయం తప్ప ఇంకే విషయంలో అమెరికాకి ఏం ప్రాబ్లం లేదు, యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇజ్రాయిల్ మాత్రమే ఇప్పుడు ఇది కంటిన్యూ చేయాలన్నా ఆపాలనా అనే విషయం ఇజ్రాయెల్ తీసుకునేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అందుకే లెబనాన్ ఇప్పటికే బాగా తగ్గింది. కానీ హిజ్బుల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఇంకా తగ్గాలి, పూర్తిగా వాళ్ళు సరెండర్ కావాలి. లెబనాన్ స్వతంత్రంగా పరిపాలించబడాలి, టెర్రరిస్టులతో కాదు అనేది ఇజ్రాయెల్ వాదిస్తున్నటువంటి విషయం. అందుకే నేను అనుకుంటున్నాను, ఇజ్రాయెల్ యొక్క గైడెన్స్ ఎలా ఉంటుంది, ఇజ్రాయెల్ సాటిస్ఫై అయితే యుద్ధం ఆగిపోతుంది. కనుక ఇజ్రాయెల్కి ఏం కావాలి, ఇరాన్ బలహీనపడాలి, ఇరాన్ మళ్ళీ తన వైపు చూడకూడదు. ఇరాన్ అక్కడి నుంచి దాడి చేస్తుంది ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ పైన. సో ఇలాంటి పరిస్థితుల్లో
అమెరికాలో సమస్యలు వస్తున్నాయి కనుక ఇప్పుడు అమెరికా దిగి వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ కూడా సమస్యలు ఉన్నాయి కనుక ఇద్దరు దిగి వచ్చేటువంటి, అందుకే నేను అనుకుంటున్నాను శాంతి నెలకొంటుంది. ఇంకా యుద్ధము ఎస్కలేట్ అవుతుంది అని నేను అనుకోవడం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.